మహోన్నతులు, మహాపరిశుద్ధులు, జీవం కలిగిన తండ్రి, మీ అమూల్యమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉదయపు తరగతుల్లో మాకు తోడుగా ఉండి ఈ మధ్యాహ్న కాలపు వేళలో మీ మాటలు మేము ధ్యానించబోతుండగా జీవం గల మీ మాట మమ్మల్ని జీవింపజేసే విధంగా ఉండేలాగున మీ ఆదరణ, మీ కృప, వాక్య సంబంధమైన మీ వెలుగు మా హృదయాల మీద ప్రకాశింపజేయమని కోరుతూ, వింటున్న మీ పిల్లలందరికీ వినగలిగిన మంచి మనస్సును, ఆలోచించే తెలివిని ప్రసాదించమని కోరుతూ, చెప్పబోతున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతూ క్రీస్తు యేసుల వారి పేరట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు పరిమైనటువంటి దేవుని వారలారా, మన ప్రభు ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పేరట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నానండి. పురులారా, మరి ఉదయం 2 తరగతులు మీరు విన్నారు. ఇశ్రాయేలులపై దేవుని ప్రేమ, ఇశ్రాయేలు దేవుని ప్రేమను ఎరుగలేదు అని మీరు గత పాఠం విన్నారు. అలానే కన్నడ కూడా ఒక పాఠం విన్నారు. ఈ మధ్యాహ్న కాలపు వేళలో మరి మీకు పాంప్లెట్ రూపంలో ప్రకటించబడినట్టుగా ఫలములు లేని మారు మనస్సు నిష్ప్రయోజనమా, ఫలములు లేని మారు మనస్సు నిష్ప్రయోజనమా. పురులరా, వాక్యం వింటున్నటువంటి మీరంతా కూడా ఏకాగ్రత, శ్రద్ధ అన్నిటికంటే వాక్యం మీద మీకు ఉండాలి. ప్రతి నెల లేఖనాల పరిశోధన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. జయశాలి గాస్పల్ టీం ద్వారా ప్రతి నెల లేఖనాల పరిశోధన సదస్సు. లేఖనాల పరిశోధన సదస్సు అంటే లేఖనాలను పరిశీలించి అందులో నీతిని మనము తెలుసుకొని ఆ నీతి అడుగుజాడల్లో బ్రతకడమే ప్రధాన ఉద్దేశం. వాక్యం చేత ఆత్మీయ జీవితాలను బలపరచడానికి ఏర్పాటు చేయబడినటువంటి సదస్సు లేఖనాల పరిశోధన సదస్సు. కనుక వాక్యం తాలూకు గొప్పతనం, అసలు వాక్యం ఎలాంటిదో ఒకసారి మీరు బైబిల్లో నుంచి చూడగలిగితే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం. పురులారా, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. దేవుని యొక్క మాట అగ్ని వంటిది అన్నాడు. దేవుడు తన మాటను గురించి ప్రస్తావిస్తూ తన మాటను అగ్నితో పోల్చడం వెనకాల ఉద్దేశం ఏమై ఉంది? అసలు అగ్నితో ఎందుకు పోల్చాడు? నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు కదా. ఇంతకీ అగ్నితో పోల్చడం వెనకాల ఉద్దేశం ఏంటిది ఉంది? ఇంతకీ అగ్నికున్నటువంటి గుణం, దాని లక్షణం, అగ్నికున్నటువంటి లక్షణం ఏంటి? దేవుడు తన మాటను అగ్నితో పోల్చాడు అంటే అగ్నికి ఉండవలసిన లేదా దానికి ఉన్నటువంటి లక్షణాలు, గుణాలు ఏంటి అని బైబిల్లో ఆలోచిస్తే పిల్లరా 2 లక్షణాలు ప్రధానంగా కనబడతాయి మనకు. 2 లక్షణాలు, అగ్నికి ఉన్నటువంటి 2 లక్షణాలు ప్రప్రదంగా కనిపిస్తాయంటో తెలుసా? చాలామంది స్త్రీలు ఉన్నారు. ఏమండి, మనం చెవులకు వేసుకున్న బంగారు కమ్మలు కానివ్వండి, ముక్క పొడుగు కానివ్వండి, బంగారం తాలూకు ఏదైనా ఏ వస్తువు అయినా కొంచెం మెరుపు తక్కువైతే ఏం చేస్తారు? ఎక్కడికి తీసుకెళ్తారు? కంసాలి వాడి దగ్గరికి తీసుకెళ్తాడు. కంసాలి ఆయన ఏం చేస్తాడు? దాన్ని, బంగారాన్ని ఏం చేస్తాడు కదా. అగ్నికున్న లక్షణం ఏంటయ్యా అంటే మలినాన్ని శుభ్రపరచడం, బంగారానికి అంటుకున్న మలినాన్ని పరిశుభ్రపరచడం. ఒకసారి చూద్దాం అగ్నికున్న లక్షణాలలో బైబిల్లో దేవుడు ఏం రాయించాడో. 1 కొరింథీ, పౌలు గారు కొరింథీకు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీలకు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి చదవండి. 12వ వచనం. ఎవడైనను పునాది మీద
వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినీడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించున్నాడు. చూడండి, సంఘంలో ఉన్నటువంటి వారిని ఉద్దేశిస్తూ దేవుని జతపని వారుగా క్రీస్తు సంఘంగా పిలువబడుతున్న కొరింథీ సంఘంలో సేవకులను, విశ్వాసులను హెచ్చరిస్తూ పౌలు గారు మాట్లాడుతున్నమాట. మీరు మీ పని ఎలా ఉండాలో తెలుసా? మీ పనికి పరీక్ష ఉంటుంది. మీరు ఏ విధంగా కడతారో, మీరు ఏ విధంగా నిర్మిస్తారో, ఆత్మ సంబంధమైన మందిరాన్ని, దేవుని గృహాన్ని నిర్మించే విషయంలో మీ పని ఎలా ఎలా పరీక్షింపబడుతుందట? ఏది పరీక్షిస్తుందట? అగ్ని అన్నాడు. సరే, అగ్నికున్న లక్షణం ఏంటయ్యా అంటే పరీక్షించే గుణం. అగ్ని పరీక్షిస్తుంది అన్నాడు. ఇంకా చూడండి, మొదటి పేతురు 1 అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 1 అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. దేని చేత? అగ్ని పరీక్ష చేత శుద్ధిపరచబడుచున్నది సువర్ణము, నశించిపోవు సువర్ణము అన్నాడు కదా. ఇక్కడ బాగా కూర్చున్న మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రప్రదంగా కూర్చున్న మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు కదా? ఇది పరీక్ష. 10th పరీక్ష, ఇంటర్మీడియట్ పరీక్ష, డిగ్రీ పరీక్ష కాదు, ఆత్మ సంబంధమైన పరీక్ష. మన జీవితాన్ని పరీక్షించుకునే సదస్సు లేఖనాల పరిశోధన సదస్సు. మీకు తెలుసో తెలీదో, ప్రారంభంలో వాక్యం మీద ఉన్నంత ఆసక్తి ఈనాటి కాలంలో చాలా తక్కువైపోయిందండి. ప్రారంభంలో యూనివర్సిటీకి దగ్గరవుతున్న రోజులు 10 సంవత్సరాల క్రితం అండి. ఎక్కడ ఏ లేఖనాల పరిశోధనలు ఉన్నాయో అక్కడ విపరీతంగా వాక్యపు వాతావరణమే కనిపించేది. కూర్చున్న, నిలబడిన వాక్య సంబంధమైన డిస్కషన్స్, వాక్యాన్ని గురించే మాట్లాడుకునేవారు. నేను యూనివర్సిటీకి దగ్గరైనటువంటి రోజుల గురించి చెప్తున్నానండి. గత 10 సంవత్సరాల క్రితం ప్రారంభంలో యూనివర్సిటీకి దగ్గర అవుతున్నప్పుడు, లేఖనాల పరిశోధనలకు వస్తున్నప్పుడు కనిపించింది ఏంటో తెలుసా? ఎక్కడ చూసినా వాక్య సంబంధమైనటువంటివే. గుంపుగా కూడుకునేవాళ్ళం, గుంపుగా కూర్చునేవాళ్ళం. డిస్కషన్, పాఠం అయిపోగానే డిస్కషన్, పాఠం అయిపోగానే వాక్య సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయాసపడేవాళ్ళం. ఇప్పుడు లేఖనాల పరిశోధన అంటే మొఖాలు చూపించడానికి వస్తున్నారు. ప్రజెంట్స్, మామూలు స్కూల్లో ఆబ్సెంట్ ప్రజెంట్ ఎలా వేస్తారో అలా ప్రజెంట్ వేసుకోవడానికి వచ్చి వెళ్ళే వాళ్ళు చాలామంది సంఘస్థులు. రేపొద్దున రాలేదు అంటే అడుగుతారు కదా, ఎందుకు రాలేదు అని కదా. కనిపించడానికి, ప్రజెంట్ వేసుకోవడానికి వస్తున్నారే తప్పితే నిజంగా వాక్యపు తాలూకు విషయాలు తెలుసుకొని బలపడడానికి చాలామంది రావడం చాలా కనుమరుగైపోతుంది. ఇప్పుడు వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత చెబుతున్నాడు కదా. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు కదా. ఎలాంటిదట ఆయన మాట? అంటే వాక్యం మనల్ని ఏం చేస్తుందన్నమాట? శుద్ధిపరుస్తుంది, పరీక్షిస్తుంది, శుద్ధిపరుస్తుంది, పరీక్షిస్తుంది, మలినాన్ని కడుగుతుంది. అగ్ని పరీక్షిస్తుంది, అలానే శుద్ధిపరుస్తుందని చదువుకున్నాం కదా. వాక్యం మన హృదయాలను పరీక్షిస్తుందట, తర్వాత శుద్ధిపరుస్తుంది. అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు కింది మాటలో. పేతురు గారు మీరు చదువుకున్నారు కదా 1 అధ్యాయం 7వ వచనంలో, దానికంటే బంగారం కంటే గొప్పదైన మీ విశ్వాసం, మీ విశ్వాసమును మీ శోధనల చేత పరీక్షకు నిలిచిందై ఉండాలి అన్నాడు. అంటే ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి మాట, దేవుని మాట, ప్రతి మాట మన హృదయాలను శోధిస్తుంది, పరీక్షిస్తుంది. మన మలినాన్ని కడిగేది దేవుని మాటేనండి. మన మలినాన్ని కడగాలంటే దేవుని మాట. ఇప్పుడురా చాలామంది వాక్యాన్ని వింటారు కానీ వాక్యం తాలూకు భావాన్ని ఎరగరండి, తెలుసుకోరండి.
వాక్యం ఎక్కడి దాకా వెళ్ళి పరీక్షిస్తుందట, ఎక్కడి దాకా వెళ్ళి శుద్ధిపరుస్తుందట తెలుసా? మీకు అందరికీ తెలుసు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి సందర్భంలో. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై, దేవుని వాక్యం సజీవమైనదై బలం గలదై, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు. ఎక్కడి దాకా దూరుతుందయ్యా? ఇది ఎక్కడి దాకా వెళుతుంది వాక్యం? మనిషిని శోధించడానికి, మనిషిని పరీక్షించడానికి, మనిషిని శుద్ధి చేయడానికి వాక్యం ఎక్కడి దాకా వెళ్తుందట తెలుసా? హృదయపు అంతరంగములోనికి, అనగా ఆలోచనలోకి వెళ్ళిపోతుందట. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది అని చూడండి. ఎక్కడి దాకా వెళ్ళిపోతుందట వాక్యం? మీ ఆలోచనలు శోధించేది, మీ ఆలోచనలు శోధించేది దేవుని మాట. కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా దేవుని మీద ప్రేమ ఉందా లేదా అని మేము చెప్పలేం కదా. ఎవరు చెప్పాలి? ఎంతవరకు భక్తిగా ఉన్నారు, ఎంతవరకు విశ్వాసంగా బలంగా ఉన్నారని చెప్పడానికి మనం మనుషులను చూస్తున్నాం అంతే, వాళ్ళ పై రూపాన్ని చూస్తాం. కానీ దేవుడు ఆలోచనలు చూస్తున్నాడు. ఆలోచనల వరకు వెళ్ళి ఆయన శోధిస్తున్నాడట మనిషి యొక్క ఆలోచనల్లో. పిల్లరా, ప్రతి లేఖనాల పరిశోధన మనకి ఎలా మారిపోవాలంటే, మన అంతరంగాన్ని పరిశుభ్రపరిచే వేదిక కావాలి. వాక్యం, చాలామంది వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానాన్ని తెలుసుకున్న వారు ఉన్నారు. అందరికీ జ్ఞానం తెలుసు. అందరికీ ఈ మధ్య యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది. జ్ఞానంలో అందరూ ఉత్తీర్ణులైన వారే. గంటల తరబడి ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అంతరంగాన్ని మర్చిపోయారు చాలామంది. పిల్లరా, ఈ పాఠానికి ప్రారంభపు పలుకులుగా లేదా ఈ అంశానికి ప్రారంభపు మాటగా మనం చూస్తే ఒకసారి చూద్దాం. బైబిల్లో నుంచి రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. పిల్లరా, రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు అన్నాడు. చూడండి, ఎవరి కొరకట? ఫలములు ఫలించాలి అన్నాడు. దేవుని కొరకు ఫలములు ఫలించాలి అన్నాడు. ఏ ఫలాలు, ఎలా ఫలించాలి అని బైబిల్ని బట్టి ఆలోచిస్తే, మీ అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి, మీ అందరికీ తెలిసిన వ్యక్తి, అడవిలో పుట్టి పెరిగినవాడు ఎవరు? మత్తయి సువార్త 3వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త టైం హాఫ్ అన్ అవరే ఉందండి, దయచేసి సహకరించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 3:5 అండి. ఆ సమయమున యెరూషలేము వారును, యూదయ వారందరును, యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. యోహాను గారు బాప్తిసం ఇచ్చే కాలానికి అక్కడ ఉన్నటువంటి జనాంగం అందరూ యూదులు, నదీ తీర ప్రాంతంలో బ్రతుకుతున్నవారు. అవునా? ఏమండి, యోర్దానులో ఉన్నవారు, యోర్దాను దగ్గర ఉన్నటువంటి వారు, పరిసర ప్రాంతాలలో, యెరూషలేము యూదయ ప్రాంతాలలో ఉన్న వారందరూ యోహాను దగ్గరికి వస్తున్నారట. మాకు బాప్తిసం ఇవ్వండి, మాకు బాప్తిసం ఇవ్వండి, మేము మారు మనసు పొందుతాం. ఆయన ప్రకటన ఏంటి? ప్రారంభం అదే అధ్యాయంలో ఆయన ప్రకటన ఏంటి? పరలోక రాజ్యం సమీపిస్తుంది, మీరు ఏం చేయాలి? ఆ ప్రకటనకి, ఆయన వాక్యానికి ఆకర్షితులైన వారు చాలామంది వచ్చేస్తున్నారు. అయ్యో, ప్రవక్త చెబుతున్నాడు కదా, మన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందుతాం రండి అని చెప్పి యోర్దాను దగ్గరికి చాలామంది వస్తున్నారట. అందులో యెరూషలేములో ఉన్న వారందరూ వచ్చారట, యూదయలో ఉన్న వారందరూ వచ్చారట కదా, నదీ తీర ప్రాంతంలో వారందరూ వచ్చేసారటండి బాప్తిసం తీసుకోవడానికి. అప్పుడు యోహాను గారు మాట్లాడుతున్న మాట చదవండి. 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి అందరూ వస్తున్నారు. యూదయలో ఉన్నవారు, యెరూషలేములో ఉన్నవారు,
నదీ పరివాహక ప్రాంతాలలో బ్రతుకుతున్న వారందరూ వస్తున్నారు బాప్తిసం తీసుకోవడానికి. అందులో 2 గుంపుల వారు వచ్చారట. ఎవరెవరు ఆ 2 గుంపులు? పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను బాప్తిసం తీసుకోవడానికి వచ్చారట. అప్పుడు వాళ్ళను చూసి యోహాను గారు ప్రసంగం మొదలుపెట్టాడు. అదే ఫలములు లేని మారు మనస్సు నిష్ప్రయోజనం అన్న టాపిక్ స్టార్ట్ చేశాడు. పరిసయ్యులు వస్తున్నారు, సద్దుకయ్యులు వస్తున్నారు బాప్తిసం తీసుకోవడానికి. చూశాడు వాళ్ళని. అప్పుడు ప్రారంభించి ఆయన ప్రసంగం, ఆయన మాట ఏమన్నాడో అప్పుడే వాళ్ళని చూసి వాళ్ళని ఉద్దేశిస్తూ సర్ప సంతానమా. ఎవరైనా బాప్తిసం తీసుకుంటామన్నప్పుడు ఎలాంటి మాటలు చెప్తామండి మనం? అన్నా ఏం కాదు, మనము చచ్చిపోవాలి. ఈరోజు ఈ లోకంలో దేవుని కొరకు మన పాపపు జీవితాన్ని ఇప్పటికీ మనం సమాధి చేసేసి కొత్తగా బ్రతకాలన్నా ఏం కాదు, పరిశుద్ధాత్మ నీకు తోడుగా వస్తాడని ఎలాంటి ప్రోత్సహించే మాటలు చెప్తామండి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి, తీసుకుంటున్నటువంటి వాళ్ళకి మన దగ్గరకు వచ్చినప్పుడు? తీసుకోండి, తప్పేం కాదు, బాగుంటుందండి, తీసుకోండి, మంచిగా బ్రతకండి, క్రీస్తులో ఉండండి అని వాళ్ళని ఆహ్వానిస్తూ ప్రేమగా పలకరిస్తూ దేవుని దగ్గరికి చేర్చడానికి ఎంత ప్రయాసపడతాం మనం? ఈయనంటాడు అసలు తీసుకోవడానికి వచ్చిన పరిశీలనను సద్దుకయ్యులను చూసి సర్ప సంతానమా అన్నాడు. వాళ్ళకి ఎంత ఉంటుంది చెప్పండి? అప్పుడు ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? రే బాప్తిసం తీసుకోవడానికి వచ్చాం, ఈ యోహాను ఏంటి మనల్ని సర్ప సంతానం అంటున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించండి. బాప్తిసం తీసుకోవడం కాదురా, తండోపతండాలుగా వస్తారు. మీరు చూడండి, సెమినార్లో ఎక్కువ తీసుకుంటారు. ఎక్కడైనా ప్రోగ్రాములు జరిగితే విపరీతంగా బాప్తిసాలు తీసుకునేవాళ్ళండి. ముంచడానికి కూడా టైం ఉండదు. తెలీదా మీకు? చాలామంది సెమినార్స్లో కానివ్వండి, లేఖనాల పరిశోధనల సదస్సులో కానివ్వండి, రకరకాల మీటింగ్స్లో కానివ్వండి, బాప్తిసాన్ని తీసుకోవడానికంటే తండోపతండాలే. బాప్తిసం తీసుకోవడం గొప్ప సంగతి కాదండి. పరిసయ్యులను సద్దుకయ్యులను చూసి సర్ప సంతానమా, మీరు మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. ఇంతకీ వాళ్ళు ఎలాంటి వారు? శాస్త్రులు, పరిసయ్యులు. మరి తెలియాలి కదా, శాస్త్రులు ఎలాంటి వారో పరిసయ్యులు ఎలాంటి వాళ్ళో తెలియాలి. ఎందుకన్నాడు వాళ్ళని దేవుని సంతానంగా పోల్చలేదు, సర్ప సంతానంతో పోల్చాడు. దీనికి పరిసయ్యులు శాస్త్రులు ఎలాంటి వారండి? చూద్దాం కొన్ని మాటలు. వాళ్ళ గురించి వ్రాయబడినటువంటి శాస్త్రులు పరిసయ్యుల గురించి వ్రాయబడిన మాటల్లో కొన్ని చూద్దాం. లూకాసువార్త 11వ అధ్యాయము, లూకాసువార్త 11వ అధ్యాయము 37వ వచనం. లూకాసువార్త 11వ అధ్యాయం 37వ వచనం. పురులారా, ఆయన మాట్లాడుచుండగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. యేసుక్రీస్తు వారు తర్వాత పరిసయ్యుడేమో భోజనానికి పిలిచాడట. ఈయన భోజనానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం ప్రారంభించాడు. ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి, ఈదుల ఆచారం ఏంటి లేదా పరిసయ్యుల ఆచారం ఏంటి అంటే స్నానాలు చేయాలి, పాత్రలు కడుక్కోవాలి, పరిశుభ్రపరుచుకోవాలి. దాన్నే బాప్తిసం అన్నారు. చేతులు కాళ్ళు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు వాళ్ళు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? స్నానం చేయకోకుండా భోజనం చేస్తున్నాడు ఏంటి? అసలు బుద్ధి ఉంది దీనికి? ధర్మశాస్త్రం తెలుసా? మలినం కదా అని యేసును చూసి ఆశ్చర్యపోడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు ప్రభు అంటున్నారు, యేసుక్రీస్తు వారు అంటున్నారు, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేదురు గాని మీ అంతరంగము, పరిసయ్యులైనటువంటి మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. పైన దేహాన్ని కడుక్కుంటే కాదయ్యా, ఆడవాళ్ళు పాత్రలు దోముతారు బాగా, అవునా? ఏమండి, ఏదైనా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేస్తే కింద అడుగు భాగం ఏమవుతుంది? నల్లగా అయిపోతుందిలే. మీరు పైన ఒకటే శుభ్రం చేస్తారు, లోపల కూడా శుభ్రం చేస్తారు, లోపల కూడా శుభ్రపరుస్తారు. మళ్ళా ఎక్కడ నల్లగా ఉండేది, జిడ్డుగా ఉండేది పోదేమని విమ్ము. మళ్ళా ఏమండి, దాన్ని పోగొట్టడానికి ఎలాంటివి వాడతారండి? ఓసారి పోకుంటే రాయి తీసుకొని గిక్కుతారు, తెలుసు కదా.
ఏదైనా ఒక పాత్రను శుభ్రపరిచినప్పుడు బయట మాత్రం ఎవరు శుభ్రపరచడు, ఫస్ట్ లోపల శుభ్రపరుస్తారు. పరిచయాలు చాలామందట పైన గడుక్కునే వాళ్ళట, అంతరంగం మాత్రం ఎలా అవుదట, అంత గలీష్. మన భాషలో చెప్పాలంటే పైకి స్నానం చేయడం, ఈరోజు ఆదివారం అంటే స్నానం చేయాలండి, పరిశుభ్రత, తెల్ల వస్త్రాలు ధరించాలండి. కొంతమంది చూడండి, స్నానము పల్లెటూరు వాతావరణంలో అయితే ఇంటిని శుభ్రపరుచుకుంటేనే కానీ ఇంటెల్లపాది మనుషులందరూ స్నానం చేస్తే కానీ కుటుంబ ప్రార్థనలు పెట్టుకోరు, తెలుసా? అయ్యో రోజు స్నానం చేయలేదండి, ఈరోజు మా ఇల్లు సరిగా శుభ్రపరచుకోలేదండి, మేము ప్రార్థన పెట్టాం అంటే మనిషి అనుకుంటున్నాడు పైన కడుక్కుంటే సరిపోతుంది, అంతర్భాగం అనగా అంతరంగాన్ని మనిషి ఏం చేసుకున్నాడట, మలినం చేసుకున్నాడండి. పరిచయంలో చాలామంది బయటికి కనిపించేవాళ్ళు, బయటికి ఏదో భక్తిగా ఉన్నట్టు, ఏదో నమ్మకంగా ఉన్నట్టు, దేవుడంటే ప్రేమ ఉన్నట్టు, దేవుడంటే విశ్వాసం ఉన్నట్టు. శాస్త్రుల్లో పరిచయంలో చాలామంది, శాస్త్రులైన మీరు, పరిచయులైన మీరు బయట మీరు శుభ్రపరుచుకుంటున్నారే కానీ గిన్నెలను పాత్రలను మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉంది అన్నాడు. సరే, అలాంటి వారిని ఉద్దేశించే చెప్పింది యోహాను గారు. పైన కడుక్కోవడం కాదు, అంతరంగాన్ని కడుక్కోవాలన్నాడు, పరిశుభ్రపరుచుకోవాలి. చాలామంది వాక్యాన్ని వినడానికి వస్తారు, ప్రతి లేఖనాల పరిశోధనకి, ప్రతి సెమినారు. ఎన్ని ప్రసంగాలు విన్నారంటే లక్షల ప్రసంగాలు విన్నారండి. వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ప్రతి ఆదివారం, ప్రతి సెమినార్ ఎన్ని ప్రసంగాలు వినలేదండి? ఇప్పటికే లక్షల ప్రసంగాలు విన్నారు, బ్రతుకు మాత్రం ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. ఎన్ని సభలకు హాజరవ్వలేదు, ఎన్ని లేఖనాల పరిశోధన సదస్సులో పాల్గొనలేదు, కానీ బ్రతుకు మాత్రం ఎక్కడేసిన గొంగలు ఎక్కడేనండి. మనుషులకు కనబడేటట్టుగా నటించేవాళ్ళే నేడున్నటువంటి క్రైస్తవులు. పరిచయులు అదే సంతతి గలవారండి, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. వారి గురించి ఇంకొక మాట చెప్పాడు చూడండి, అదే లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, ఆయన మనుష్యుల ఎదుట, ఎవరి ఎదుటట, అబ్బా అన్నన్న ఏం పని చేస్తాడన్న దేవునిలో ఎంత గొప్ప విశ్వాసన్నా అని మనుషులతో అనిపించుకోవడానికి, భక్తిగా ఉండేటట్టుగా మనుషుల ఎదుట నీతిమంతులు అని అనిపించుకోవాలి, మనుషుల ఎదుట నీతిమంతులు అని అనిపించుకోవాలని ప్రయాసపడే సంతతి ఏదంటే పరిచయుల సంతతి. మనుషులకు కనబడాలని, మనుషులకు కనిపించాలని ఎక్కువ మంది ప్రాకులాడుతుంటారండి. ఏ పని చేసినా, ఏ సభలు పెట్టినా, ఏ పని చేసినా, ఈరోజు వందనాలు చెప్పినా మనుషులకు కనబడాలని, తెలుసా? మనుషులకు కనిపించాలని చేస్తున్నారు చాలామంది. పరిచయుల సంతతి అదే. ఒక పరిచయుడట ఏం చేశాడు తెలుసా? ఎంత గర్వం ఉంటుందో చూడండి, ఎలా చెప్పుకుంటున్నాడో చూడండి. తనలో తగ్గింపు స్వభావం లేదు, పాపపు ఆలోచనలతో బ్రతుకుతున్న ఒక పరిచయుడు మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి ప్రియులారా. దానికంటే ముందు మత్తయి సువార్త 23వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం అండి. ఇదే పరిచయుల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరట పరిచయులు? ఎలాంటి వారట అంటే? వేషధారణ అంటే బయటకు ఒక రకం, లోపల ఇంకొక రకం. బయటకు ఒక రకం బ్రతుకుతారు, లోపల ఇంకొక రకం ఉంటుంది. బయట కనిపించే బ్రతుకు ఒకటి, లోపల ఆలోచించే బ్రతుకు ఇంకొకటి. అయ్యో వేషధారులైన పరిచయులారా, మీరు గిన్నె పల్లెమును ఎదుట శుద్ధి చేసుకొనుదురు, గిన్నెను పల్లెమును బయట శుద్ధిపరచుకునుదురు కానీ అది లోపల దోపుతోను అతిథేంద్రియముతోను నిండి ఉన్నది. 27 చదవండి. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. దేనితో పోలుస్తున్నాడు? ఎందుకు పోల్చాడు అలా? మీరు శ్మశానానికి ఎప్పుడైనా వెళ్ళారా? ఎంత గొప్పగా కట్టించుకుంటారో తెలుసా? సమాధులనేమో గొప్పగా కట్టించుకుంటారు.
చాలా అలంకరిస్తారు, కానీ లోపల ఏముంటుంది? అంత కుళ్ళు, దుర్వాసనే, అంతే కదా. ఎముకలతో, అవునా, దుర్వాసనతో, కుళ్ళుతో ఉంటుంది లోపల, కానీ బయటికి మాత్రం ఏముంటుంది? మన బ్రతుకులు శాస్త్రుల బ్రతుకుల వలె ఉండకూడదని రాయించాడు. ఇదంతా శాస్త్రులు అలాంటి వారే, పరిచయులు అలాంటి వారే, సున్నం కొట్టిన గోడలు అన్నాడు. అంటే మనం ఏం చేస్తున్నాం అన్నమాట అంటే, విశ్వాసం ఉంది అని చెప్పుకుంటూనే అవిశ్వాసులుగా బ్రతుకుతున్నాం. నిజం ప్రియులారా, ఒక పరిచయుడు అదే చేశాడు. నేను అది చేశాను, ఇది చేశాను, నేను దశంభాగాలు ఇచ్చాను, నేను దొంగతనం చేయలేదు, నేను ఉన్నతంగా బ్రతుకుతున్నాను. తెలుసా, ఆ సుంకర్లా కాదు నేను. నీకు నువ్వే మెచ్చుకుంటున్నావు కదా, నువ్వందుకు నువ్వే నేను పవిత్రుడను, నేను పరిశుద్ధుడని చెప్పుకుంటున్నావు. అలా అనుకున్నందుకు వాడిని ఏమన్నాడు తెలుసా? ఆ సుంకరి కంటే నువ్వు నీతిమంతుడు కాదరా, ఆ సుంకరే నీతిమంతుడు. నువ్వు అన్నీ చెప్పుకుంటున్నావు అన్నా, మేము కూడా దేవునిలో ఉన్నామన్నా, మేము కూడా సభలకు వస్తున్నాం కదా, మేము కూడా చదువుతున్నాం అన్న బైబిల్. అంటే ఎలా ఉంటుందో చూడండి. మేము అది చేస్తున్నాం కనుక, ఇది చేస్తున్నాం కనుక నీతివంతులు. ఎన్ని పనులు చేసినా ఏం లాభం చెప్పండి, బ్రతుకు సరిగా లేకుంటే. ఎన్ని సభలు పెడితే ఏంటి, ఎన్ని లేఖనాల సదస్సులు పెడితే ఏంటి, హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోకుండా బ్రతకడం ఎంత అవివేకం చెప్పండి. ఉంచుకోకుండా బ్రతకడం. పిల్లరా, మీరు ఆలోచించండి. ఏదో ఆశామాష ప్రతివా నెల రావడం వెళ్ళిపోవడం ఎంత ఆసక్తి ఉంది చెప్పండి దేవుని మాట అంటే. ఆసక్తి ఈరోజు చాలామందికి లేదండి దేవుని గురించిన మాట పట్ల. ఒకప్పుడు ఫుల్ అయిపోయేది జనాలంతా, ఇప్పుడు ఫుల్ అవ్వట్లేదు. ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, వాళ్ళు కూడా పరిచయాలు అదే చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారు తెలుసా? ఈయన అన్నాడు, మీరు మారు మనసుకునకు తగిన ఫలములు ఫలించండి అంటే, ఊకోండి యోహాను, మేము ఎవరనుకున్నావు తెలుసా? మా నాన్న అబ్రహాము. ఓహో, చాలామంది మన పిల్లల్ని అడగండి, మేము యూనివర్సిటీ వాళ్ళన్నా. ఎవరు మీరు? మరి యూనివర్సిటీ ఒక జయశాలిని స్ఫూర్తిగా తీసుకొని, డాడీ మాకు తెలుసా, నాన్న మాకు యూనివర్సిటీ తెలుసా, మాకు సత్యం తెలుసు. బ్రతుకు పరిచయం అయినంత మాత్రాన కాదు, ఆ సత్యం నీలో ఉందా? ఆ వాక్యం తాలూకు సారాంశం నీ బ్రతుకులో చూపగలుగుతున్నావా? ఫోటోలు పెట్టుకోవడం కాదు, డాడీ దగ్గర దిగేసి ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటారు, మంచిదే పెట్టుకోండి. ప్రతి సభల్లో ఫోటోలు అండి. మీరు చూడండి, అసలు స్పీకర్లు కూడా రెస్ట్ ఉండదు, అంత దిగుతారు. దిగండి, తప్పనట్లేదు. అంటే ప్రసన్న నాకు తెలుసనా, జయశాలి పిడి సుందర్రావు గారు నాకు పరిచయమేనా? చూసారా, వీళ్ళు కూడా అదే సంతతే. మేము అబ్రహాము సంతానం, మా నాన్న అబ్రహాము. ఒరే వెధవల, అబ్రహాము మీకు నాన్న అయిండొచ్చురా. అబ్రహాముకున్నటువంటి విశ్వాసం మీకుందా? అబ్రహాముకు కలిగినటువంటి విశ్వాసం నీకుందా? అబ్రహాముకున్న విధేయత నీలో ఉందా? పరిశీలన అదే చూసి మాట్లాడుతున్నాడు, పరిశీలన హెచ్చరిస్తూ. మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారే, మీరు దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారే, దేవుని జనాంగం అని చెప్పుకుంటున్నారే, ఆ క్రియలు, అబ్రహాముకున్న క్రియలు, అబ్రహాముకున్న విశ్వాసం ఎంతమందికి ఉంది చెప్పండి? ఈరోజు క్రైస్తవులని పిలవడుతున్నాం, పేరు మాత్రం రాజులైన యాజక. ఎవరు రాజులట? మనమంతా రాజులని గొప్పగా చెప్పుకుంటాం, కానీ బ్రతుకులు మాత్రం నీచ నికృష్టమైన బ్రతుకులే. రాజు కాదు కదా, కనీసం బానిసలా కూడా బ్రతకడం లేదు. రాజులుగా ఉండవలసింది పోయి ఈరోజు దరిద్రులుగా బ్రతుకుతున్నారు. ఆత్మీయంగా సుమండి, ఆత్మీయంగా అదే చెప్పుకున్నారండి వాళ్ళు, అదే చెప్పుకున్నారు. ఒకసారి చూడండి, త్వరగా ముగించేస్తాను. మత్తయి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చదవండి ఇప్పుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యము నిలిచిన వారైతే. వాక్యంలో ఉన్నారా? వాక్యంలో నిలిచి ఉన్నారా? చాలామంది వాక్యంలో లేరండి. ఈ చెవిలో వింటారు, ఈ చెవిలో వదిలేస్తారు. ఈ చెవిలో వింటారు, ఈ చెవిలో వదిలేస్తారు. ఎన్ని
ఏమండి ఎన్ని ప్రసంగాలు వినలేదన్న ప్రారంభంలోనే చెప్పాను కదా, ఎన్ని ప్రసంగాలు వినలేదండి ప్రేమ గురించి, ఎన్ని ప్రసంగాలు వినలేదండి తమను తాము తగ్గించుకోవడం విషయంలో, ఎన్ని ప్రసంగాలు వినలేదండి మంచి గురించి, ఎన్ని ప్రసంగాలు వినలేదండి నీతి గురించి. కానీ బ్రతుకు మాత్రం అక్కడే ఉంది, వాక్యంలో లేదంటున్నాడు. చూడండి, తను నమ్మిన యూదులతో మాట్లాడుతూ, కాబట్టి యేసు యూదులతో, నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజంగా మీరు నాకు శిష్యులై ఉంటారు, నిజాన్ని తెలుసుకుంటారు. కానీ వాళ్ళన్నారు ఆ మాటకి ఏమన్నారు చూడండి, వాళ్ళు ఏమంటున్నారు 33, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదు. మేము ఎవరు అనుకున్నాం, మేము యూనివర్సిటీ పిల్లలం. వాళ్ళు అలా చెప్పుకున్నారు, మన వాళ్ళు ఇలా చెప్పుకుంటున్నారు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులే గాడి దప్పి బ్రతుకుతున్నారు. సత్యం తెలిసిన వాళ్ళే, సత్యాన్ని ఎరిగిన వాళ్ళే పదవుల కోసం, అధికారాల కోసం, మనుషులకు కనబడాలని ఒక యూదుల పరిచయాల సంతతి కలిగిన వారే. అందుకే మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించండి. మారు మనస్సు పొందానని చెప్పుకోవడం కాదు, ఫలాలు ఎక్కడున్నాయి? నేను మారానండి అని చెప్పుకుంటున్నావే, క్రియలేవి బ్రతుకులో, నీ బ్రతుకులో క్రియలేవి? క్రైస్తవుడు అని పేరు తగిలించుకున్నావు, బ్రతుకేది? ప్రతి వాట్సాప్ స్టేటస్ చూడండి, సర్వెంట్ ఆఫ్ గాడ్, నేను క్రీస్తు సైనికుడిని, సన్ ఆఫ్ గాడ్ అని పెట్టుకుంటారు అందరూ. వాట్సాప్ స్టేటస్ చూస్తారా మీరు? పెట్టుకుంటారు, దేవుని కుమారుడని పెట్టుకుంటారు, కానీ బ్రతుకు మాత్రం అంత దుష్టిని బ్రతుకే. వాడి పిల్లలు మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అన్నాడు. మీరు చూడండి, పేరు హెడ్లైన్లో మాత్రం అది ఉంటుంది. ఫేస్బుక్ మొత్తం తాలూకు వీడియోలన్నీ చూడండి, లేదా వాళ్ళు పెట్టిన పోస్టులు చూడండి. పరిచయాలు అదే అనుకోండి, యూదుల్లో చాలామంది అదే అనుకుంటున్నారండి. మేము అబ్రహాము, మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాము సంతానం. మరే వేదవల్లారా, అబ్రహాము సంతానం అయితే అబ్రహాము ఎలా బ్రతికాడో తెలుసా? డాడీ 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 అని పిలుస్తారే అబ్రహాముని. ప్రతి ప్రార్థనలో మా ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తండ్రి, మై డాడీ 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 డాడీ. బాగుంది, మంచి పదమే కదా. వాళ్ళ అబ్రహాం సంతానం అని చెప్పుకున్నారు, మా డాడీ అబ్రహాం అన్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా అంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు యూనివర్సిటీ పిల్లలు కూడా చెప్పుకుంటున్నారు. కానీ బ్రతుకేది ఆయనలో ఉన్నటువంటి స్ఫూర్తి, ఆయన దేవుని కొరకు బ్రతికిన ఆ విశ్వాస ఫలాన్ని అనుసరించమన్నాడు కదా. హెబ్రీ పత్రికలో మీరు చూడండి, 13వ అధ్యాయం త్వరగా 7వ వచనం ముగించేస్తాను చూడండి. 13వ అధ్యాయం 7వ వచనం, టైం లేదండి, సమయం అయిపోతుంది, త్వరగా ప్లీజ్. 13:7 వచనం అండి, 13:7. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. వారు ఎలా బ్రతికారు వాళ్ళ జీవితంలో. ఒక అబ్రహామును చూడండి, ఎలా బ్రతికాడు ఆయన. అబ్రహాము ఎలా బ్రతికాడో చూడండి. వారి ప్రవర్తనా ఫలములను శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించండి. వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి. ఆయన కట్టుకున్నట్టుగానే వాచి కట్టుకోవడం కాదు, ఆయన వేసుకున్నట్టుగానే డ్రెస్ వేసుకోవడం కాదు, ఆయన తొడగొట్టినట్టుగానే తొడగొట్టడం కాదు. తెలుసా? అంటే తొడగొట్టేవాడంతా యూనివర్సిటీ వాడనా? చూడండి, చాలామంది యవనస్తుల్లో మీసం తిప్పేవాళ్ళంతా యూనివర్సిటీ వాళ్ళనా? వాళ్ళ విశ్వాసం, వాళ్ళ భక్తి, వాళ్ళు దేవుల్లో ఎలా నడుచుకున్నారో ఒక్కసారి కనిపించరాదు నీకు? వాళ్ళ జీవితాలను ఒకసారి చూస్తే వాళ్ళు పడ్డ శ్రమలు దేవుని కొరకు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు దేవుని కొరకు, వాళ్ళ బ్రతికిన తీరు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళలా దేవుల్లో నిలబడాలని కదా స్ఫూర్తిని తీసుకోవాలి. పరిచయులు అదే చేశారండి. అబ్రహామును పేరుకు మాత్రం అబ్రహాం పేరు, మా నాన్న అని, బ్రతుకులు మాత్రం చండాలమైన బ్రతుకులే. అందుకే అన్నాడు, మీరు మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించండి. బాప్తిసం తీసుకోవడం గొప్ప సంగతి కాదండి, బాప్తిసం తీసుకోవడం గొప్ప సంగతి కాదు. కానీ బ్రతుకులో చేంజ్ ఉండాలి. విశ్వాసంలో ఎంత ఎదిగావో చెప్పు నువ్వు. ఆత్మీయ జీవితం ఎంత ఫలభరితంగా ఉంది చెప్పు. నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా పెంపొందించుకున్నావు దేవునిలో? విశ్వాసంలో ఎదిగావా? భక్తిలో ఎదిగావా? దేవుని కొరకు శ్రమలు అనుభవించడంలో ఎదిగావా? దేవుని కొరకు పని చేయడంలో ఎదిగావా? ఎందులో ఎదిగావు? గొడవలు పెట్టడంలో ఎదిగావు,
సంఘాన్ని విడగొట్టడంలో ఎదిగావు, విశ్వాసులను తక్కువ చేసి మాట్లాడడంలో ఎదిగావు, విశ్వాసులను దూరం చేయడంలో ఎదిగావు. అదా ఫలాలు? ఆత్మఫలాలు ఏవట? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మారు మనస్సునకు తగిన ఫలాలు ఏంటో చెప్పాడు. చూడండి అక్కడ త్వరగా రండి. 5వ అధ్యాయం 22వ వచనం అండి. 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవి ఉన్నాయా చెప్పండి? ఇవి ఉన్నాయా? ఆత్మఫలాలు, మారు మనస్సుకు తగిన ఫలాలు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం. ఎన్ని ఉన్నాయి చెప్పండి మన జీవితాల్లో ఈ ఫలాలు? ప్రేమ లేదు, దేవుని పట్ల ప్రేమ లేదు, మనుషుల పట్ల ప్రేమ లేదు, విశ్వాసమా అంతగా లేదు. అబ్రహాము దేవుణ్ణి ఎంత ప్రేమించాడో తెలుసా? ఆయన తండ్రి కదా, విశ్వాసులకు తండ్రి కదా. ఆయనలో ఉన్న విశ్వాసం, ఆయనలో ఉన్నటువంటి భక్తి, ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ, దేవుని పట్ల ఆయనకున్న అపారమైన నమ్మకం, దేవుని మీద ఆయనకున్న అపారమైన నమ్మకం, దేవుని మీద అబ్రహాముకున్న అపారమైన నమ్మకం ఉండి ఎంత గొప్ప మనసు తెలుసా? కన్న కొడుకుని బలి అడిగాడు కదా, మీ అందరికీ తెలుసు. ఇస్సాకుని ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ అని చెప్పచ్చు. ఎందుకంటే వృద్ధాప్యంలో 100 ఏళ్ల వయస్సులో లేక పుట్టిన కుమారుడు. ఆత్మ ఫలములు ఫలించడం అంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే, వెలుగు ఫలములు అంటే, మారు మనసుకు తగిన క్రియలంటే అబ్రహామేనండి. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, దేవునికి నమ్మకస్తుడు. నా స్నేహితుడు అన్నాడంటే ఎంత చనువు ఉందండి దేవునితో ఆయనకి. ఎంత గొప్పగా బ్రతికంటే అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అంటాడు. ఎంత నమ్మకస్తుడండి. ఆయనకి ఇచ్చిన టైటిల్, అబ్రహాంకి ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసు దేవుడు కదా. అదొక్కటే కదండి ఆయన మనసు. ఎలాంటి మనసు అంటే తెలుసా? నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. త్వరగా తీయండి. నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం పురులారా. నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. త్వరగా ముగించేసుకుందాం. నెహమ్యా 9:8. నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం చదవండి. అతడు నమ్మకమైన మనస్సు గలవాడు. ఎవరు? అబ్రహాము. ఎలాంటి మనసట? ఎంత నమ్మాడంటే తన కన్న కొడుకుని, తను గాఢంగా ప్రేమించిన తన కన్న కొడుకును కూడా ఇవ్వడానికి సిద్ధపడిన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడండి అబ్రహాము. అలాంటి అబ్రహాముకు ఉన్న విశ్వాసం పరిచయంలో కాసింత అయినా లేదండి. అందుకే తిట్టాడు యోహాను గారు, మారు మనసునకు తగిన ఫలములు ఫలించండి. నీకు ఇష్టమైనది దేవుని కోసం వదులుకుంటావా? ప్రతి నెల లేఖనాల పరిశోధన అన్నామండి, ఎంతమంది వస్తున్నారు చెప్పండి? ప్రతి నెల లేఖనాల పరిశోధనలో ఎంతవరకు వాక్యం కోసం ఆరాటపడేవాళ్ళు, వాక్యం విని మా బ్రతుకులు మార్చుకోవాలనుకునేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఇది ఎలాంటి సదస్సుతో తెలుసా? అగ్ని చేత పరిశుభ్రపరచబడేది. వాక్యమనే అగ్ని చేత మన హృదయాలను పరిశుభ్రపరచుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి సదస్సుది. సదస్సులు ప్రతి నెల జరిగేవి. దీనికి ఆసక్తి లేదు. అబ్రహాము తను ప్రేమించిన కన్న కొడుకును వదులుకున్నాడు. మీరు దేవుని కొరకు ఏం వదులుకుంటున్నారు చెప్పండి? నువ్వు ప్రేమించేది ఏది? డబ్బును ప్రేమించావా? అధికారాన్ని ప్రేమిస్తున్నావా? లోకపు ఆశలు నువ్వు ప్రేమిస్తున్నావా? కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా? ఏది ఎక్కువ ప్రేమించావు అదే దేవుడికి ఇష్టం. నువ్వు ప్రేమించే నీ కొడుకు ఇస్సాకును నాకు ఇవ్వని అడిగాడే, అది విశ్వాసం అంటే. ఇచ్చాడు కదండి అబ్రహాము. ఆయనలో ఉన్న క్రియ పరిశీలకు అదే చెప్పాడు. మరే మీరు అబ్రహాం సంతానం అని చెప్పుకున్నారు కదా, అబ్రహాం విశ్వాసం మీలో ఉందా? అబ్రహాం క్రియలు మీలో ఉన్నాయా? క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావే, ఏవి నీ లక్షణాలేవి? క్రీస్తు తాలూకు లక్షణాలేవి? క్రీస్తు తాలూకు పరిమళ వాసన ఏది? అంత దుర్వాసనే. క్రీస్తు తాలూకు పరిమళ వాసన ఏది చెప్పు? ప్రేమ లేదు, శ్రమలలో సంతోషం లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు, మంచితనం లేదు, ఆత్మల భారం లేదు. రావడం పోవడం అయిపోయిందండి. వేషధరణ. యాక్చువల్లీ పరిశీలన అన్నాడు, ఈ కాలంలో యేసుప్రభు ఉంటే మనల్నే అంటాడు. మీరు సున్నం కొట్టిన గోడలో అని. ఎందుకు? మన బతుకు అలా తగలబడిందని. మన విశ్వాస జీవితం వృద్ధి లేదండి, అంతా విఫలమైపోయింది విశ్వాస జీవితం.
ఎంతమంది ఎదిగారు బాప్తిసం తీసుకున్న ఒక్కసారి ప్రారంభపు రోజులు మీరు జ్ఞాపం చేసుకోండి. ఆ రోజున్న భక్తి, ఆ రోజున్న దేవుని కొరకు ఆరాటం, ఆ రోజు నీతిగా బ్రతకడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు ఎందుకు లేవు, కనుమరుగైపోతున్నాయి. ఎందుకు? మారు మనస్సుకు తగిన ఫలాలు కనుమరుగైపోయాయండి. అందుకే ఫలములు లేని మారు మనస్సు, బ్రతుకు లేని విశ్వాస జీవితం, దేవుని కొరకు బ్రతుకులు లేని, నీతి లేని, పరిశుద్ధత లేని జీవితం వేస్ట్. బాప్తిజం తీసుకున్న వేస్టే. కొంతమందట పాపాలు తీసుకోవడానికి అన్న సరిగా బాప్తిజం తీసుకోలేదన్న, ఇంకొకసారి బాప్తిజం తీసుకోవాలి. లేదు, నేను ఆ రోజు పాపిగా ఉన్నాను కనుక నేను మళ్ళీ బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను. బాప్తిజం తీసుకున్నానన్నా మళ్ళీ తప్పు చేశాను, మళ్ళీ నాకు బాప్తిజం కావాలి, మళ్ళీ నేను పవిత్రుడైపోవాలి. చేసిన ప్రతిసారల్లా బాప్తిజం కావాలా నీకు? తప్పు చేసిన ప్రతిసారల్లా నీళ్ళలో మునుగుతావా? అది కాదండి. నీళ్ళల్లో మునగడం గొప్ప సంగతి కాదు, నీటిలో మునగడం గొప్ప సంగతి ఏంటండి? కానీ బ్రతుకు, నీళ్ళల్లో మునిగింది శరీరం, కానీ మునగాల్సింది మనస్సు. లోకంలో, లోకపు ఆశల్లో తేలియాడుతున్న నీ మనస్సు అక్కడ మునిగిపోయి దేవుని కొరకు మళ్ళా పరిమళించాలి. ఆ ఫలాలు లేవండి, ఆ బ్రతుకులో లక్షణాలు లేవండి, క్రీస్తు తాలూకు సువాసన లేదండి. అందుకే మారు మనసు లేని ఫలములు లేక బ్రతుకుతున్నారు. మారు మనస్సు కలిగి బ్రతకవలసిన వారు ఫలములు లేని నిష్ప్రయోజులుగా, ఫలాలు లేని నిష్ప్రయోజులుగా మారిపోయారు అందరూ. ఆలోచించండి ప్రభువైన దేవుని పిల్లలారా. అందుకే చివరికి ఒక మాట చూసి టైం అయిపోయింది, సారీ, క్షమించండి. 5వ అధ్యాయం 9వ వచనం ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, 5వ అధ్యాయం 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, 5వ అధ్యాయం 9వ వచనం, ఎఫెసీ 5వ అధ్యాయము 9వ వచనం అంటే చివరి మాట చూడండి, ముగించుకుందాం. 5వ అధ్యాయం 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. ఏదట? వెలుగు ఫలాలు ఏవట? మారు మనస్సునకు తగిన ఫలాలు ఏవట? మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మీరు వచ్చారు. వెలుగు ఫలం అనగా మారు మనస్సుకు తగిన ఫలం, సమస్త విధములైన మంచితనం. సాటి వ్యక్తిని ప్రేమించగలుగుతున్నారా? సాటి వ్యక్తికి మంచి చేయగలుగుతున్నారా? సహోదరుడు పట్ల ఆప్యాయత, అనురాగాలతో నీ బ్రతుకులో మంచి ఉందా, చెడు ఉందా చెప్పండి. చూడండి, వెనకాల ముందు వందనాలు చెప్పి వెనకాల గుంటలు తగ్గే వాళ్ళు ఎక్కువ. ముందుకు మాత్రం వందనాలు చెప్తారు, వెనక మాత్రం వాళ్ళ కోసం గుంతులు తవ్వేవాళ్ళు ఎక్కువ మంది. ఎన్ని బ్రతుకులు చూడలేదు. ప్రారంభంలో రండి, చివరి క్షమించండి, వైట్ఫీల్డ్ ప్రాంతంలో ప్రారంభంలో ఒక 3.5 సంవత్సరాల క్రితం సేవ ఎలా జరిగేదంటే ఉన్నతంగా జరిగేదండి. దాదాపు 30-40 మంది బాప్తిసాలు తీసుకున్నారు. ప్రారంభపు రోజులు జ్ఞాపకం చేసుకుంటేనండి ఎంత గొప్ప ఆప్యాయత, ప్రేమానురాగాలు, దేవుని పట్ల విధేయత, భక్తి, దేవుని మాట పట్ల ఆసక్తి కలిగిందో చూసి చాలా సంతోషపడేవారు. అన్న ద్వారానే చాలామందికి బాప్తిసాలు ఇప్పించాం. బాప్తిసాలు చాలామంది తీసుకున్నారు, కానీ నిలబడిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు చాలా తక్కువ. ఒకప్పుడు 1000 మంది వచ్చారు బాప్తిసం, 10 మంది వచ్చారు బాప్తిసం తీసుకోవడానికి, తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడున్నారయ్యా అంటే అసలు ఎక్కడా కనిపించట్లేదు. దేవునిలోనన్నా ఉన్నారా, ఎక్కడున్నా పర్వాలేదు, దేవునిలోనన్నా ఉన్నారంటే అది లేదండి. దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నారు. అలా మారిపోయిందండి ఈరోజు. ప్రారంభపు దినాలు, ప్రారంభంలో బాప్తిసం తీసుకొని నువ్వు బ్రతుకుతున్న దినాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలా బతికేవో ఒకప్పుడు, అవి ఎందుకు ఇప్పుడు లేవు? అయితే నీ మారు మనస్సు ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనమైన మారు మనస్సు. వేస్ట్. మారి కూడా బాప్తిజం తీసుకొని కూడా వేస్ట్. ఎందుకంటే ఫలాలు లేవు కదా. సమస్త విధములైన మంచితనము, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. అదేనండి. ఎక్కడుంది చెప్పండి నీతి? మనుషులకు కనబడాలని ఈరోజు ఏ పని చేసినా రామన్న మెచ్చుకోవాలని కొంతమంది ఉరుకులాట పారాట పని చేయడానికి, కొంతమంది లేఖనాల పరిశోధనకి పరిశుభ్రపరచాలంటే ఒక్కరు రావట్లేదు. కారణం మరి వందనాలు చెప్పాక చూడండి, వందనాలు అదే ఏం చెప్తారంటే దాన్ని మనుషులకు కనబడాలని. అన్న చూస్తున్నప్పుడు ఆ చీర ఎత్తేయడం, ఈ తార్పాలు ఎత్తేయడం, ఆ సామాన్లు సర్దడం. మరి పని ఉన్నప్పుడు ఎందుకు పిలిస్తే రావట్లేదు? అదేనా ఫలాలంటే? ఆత్మీయ ఫలాలు లేదా మారు మనసుకు తగిన ఫలాలు. ఆత్మల భారం ఎంతమందికి ఉందో చెప్పండి? ఎవరికీ లేదండి.
బ్రతుకులో నిజాయితీ, బ్రతుకులో సత్యం, బ్రతుకులో పరిశుద్ధత, ఇవి లేని బ్రతుకులు, ఇవి లేని మారు మనసు పొందామని చెప్పుకుంటున్నాం మనం శవాలతో సమానం. జీవించుచున్నావన్న పేరు ఉంది నీకుంది, కానీ చచ్చిన శవంతో సమానం. జీవం లేదు, అన్నీ చచ్చిపోయాయి. ఆత్మలు అన్నీ చచ్చిపోయాయి. ఉజ్జీవం లేదు, దేవుని కొరకు బ్రతకాలన్న ఆరాటం లేదు, చచ్చిపోయారండి, శవాలుగా మారారు, నిష్ప్రయోజనం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. మీరు రాయించిన వేద గ్రంథంలో ఎన్నో విషయాలు మా బ్రతుకుల గురించి మీరు రాయించారు. ఫలములు లేని మారు మనస్సు నిష్ప్రయోజనమైనదని మీరు రాయించిన మాటలలో ఉన్న సత్యాన్ని ఎరిగిన పిల్లలుగా మా అంతరంగాన్ని మీరు పరిశీలిస్తున్నారని అనుక్షణం మీ ఎదుట మా జీవితాలను మేము సరిచేసుకుంటూ మీకు దగ్గరవ్వడానికి మీ వాక్యపు బలమైన సుత్తి చేత మా హృదయాలను బద్దలు కొట్టుమని కోరుతూ, ఇలానే తప్పు చేసినప్పుడల్లా, మా హృదయాలలో లోపం ఉన్నప్పుడల్లా మమ్మల్ని మీ వాక్యం చేత హెచ్చరించి తండ్రి మమ్మల్ని శిక్షిస్తారని కోరుతూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.